ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణన్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే మేము ఇప్పుడు అరుణాచలం నుండి పాండిచ్చేరి అయితే వెళ్తున్నాము. పాండిచ్చేరి అంటే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది ఏంటి? మనం ఆల్రెడీ చదివే ఉంటాం కదా సోషల్లో. అలాగా పాండిచ్చేరిని మనం పుదుచ్చేరి కూడా అంటాము. ఇది భారత కేంద్రపాలిత ప్రాంతము, పుదుచ్చేరి రాజధాని, అత్యంత జనాభా కలిగిన నగరము ఈ పాండిచ్చేరి అనేది. భారత స్వాతంత్రానికి ముందు ఫ్రెంచ్ వారి పరిపాలనలో విభిన్న సంస్కృతిని పొందినందున దానిని పరిరక్షించడానికి కేంద్రపాలిత ప్రాంతమైంది. ఇది భౌగోళికంగా 4 విడి భాగాలుగా కలిగి ఉంది. స్వాతంత్రానికి ముందు ఫ్రెంచ్ కాలనీ పాలనలో ఉన్న 4 భూభాగాల నుండి పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం ఏర్పడింది. అవి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. పాండిచ్చేరినే మినీ ఫ్రాన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అద్భుతమైన బీచ్ల నుండి మనోహరమైన ఆహారం వరకు, వలస వీధుల నుండి ఫ్రెంచ్ వాస్తుశిల్పం వరకు పాండిచ్చేరి అన్ని విధాలుగా లిటిల్ ఫ్రాన్స్ ఆఫ్ ఇండియాగా పరిగణించబడుతుంది. అందుకనేసి మనము మినీ ఫ్రాన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పాండిచ్చేరినే పుదుచ్చేరి అని కూడా అంటారు. ఈ భూభాగం ఆగస్టు 1వ తేదీ 2006న దాని అధికారిక పేరుగా పుదుచ్చేరిగా మార్చారు. మేమైతే మార్గ మధ్యలో ఒక చోట ఫ్రూట్స్ దగ్గర ఆగి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. యాపిల్స్, బనానాస్, ఆరెంజెస్ ఇలాగా. ఇంకా తర్వాత అయితే ఎందుకంటే పిల్లలు ఉన్నారు, ఆకలేస్తుంది కదా, అందుకనేసి ముందే తీసుకొని అయితే పెట్టుకున్నాము. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడైతే కనుక మాకు తాటి ముంజలు, ఇంకా ఏంటబ్బా ఈ కాయలు అనుకున్నాను. ఇవైతే కీరాకాయలంట. నేనైతే కీరాకాయలే అనుకున్నాను. కాకపోతే కీరాకాయలు కొంచెం పెద్దగా గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, థిక్ గ్రీన్ కలర్లో. ఇవైతే లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇవైతే కీరాకాయలే. మనము వీటికి స్కిన్ తీయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తినేయచ్చు. ఇంకా తర్వాత అయితే నాకు ఇక్కడ తాటి ముంజలు అయితే ఉన్నాయి. ఇంకా దొరికిందే ఛాన్స్ అనేసి నేనైతే ఫుల్గా తినేసాను. ఇంకా మేము అరుణాచలంలో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, వాటర్ మిలన్ అయితే తిన్నాం కదా. ఇంకా మార్గ మధ్యలో అయితే ఇక్కడైతే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. తర్వాత ఇక్కడ తాటి ముంజలు అయితే ఉన్నాయి. ఇంకా తాటి ముంజలు కూడా ఫుల్గా తినేసాను. ఇంకా తర్వాత అయితే ఇప్పుడు పాండిచ్చేరికి ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయితే అయిపోయింది. పాండిచ్చేరి వెళ్ళేసరికి ఇంకా ఒక మంచి చోట ఆగి, ఒక మంచి రెస్టారెంట్లో అలా ఆగి ఫుల్గా మంచి టేస్టీగా ఒక బిర్యానీ అలాగైతే తిందామనేసి అనుకున్నాము. ఇంకా మేమైతే చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఇంకా పాండిచ్చేరిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, పాండిచ్చేరి బోర్డు కూడా ఉంది. పాండిచ్చేరిని మార్చారు కదా, సో పుదుచ్చేరి అని కూడా పుదుచ్చేరి బోర్డు అయితే ఉంది. ఇంకా మేమైతే పాండిచ్చేరిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే పాండిచ్చేరిలో పోగోల్యాండ్కి అయితే వెళ్ళాలనేసి ఫిక్స్ అయిపోయి అయితే పాండిచ్చేరికి అయితే వెళ్తున్నాము. వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది పోగోల్యాండ్, అది కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అయింది కదా, ఇంకా లంచ్ చేద్దాం అనేసి ఒక మంచి హోటల్ అయితే చూస్తూ వచ్చాము. మాకైతే ఇక్కడ కనిపించలేదు, చిన్న చిన్న ఇలాంటి చోట్లు కనిపించాయి, కానీ మంచి చోట ఆగుదాం అనేసి ఇంకా ఆగుతూ వచ్చాము. ఇంకా వర్షం కూడా మధ్యలో స్టార్ట్ అయిపోయింది. ఇంకా సరే అనేసి ఇక్కడ ఆగాము. ఇక్కడైతే బిర్యానీ ఉంది. ఇక్కడ చికెన్ బిర్యానీ. మామూలుగా అయితే వెజ్ కూడా ఉంటుంది, కుష్కా అలాగేమో అనుకున్నాను. కుష్కా చికెన్ బిర్యానీ అయితే చెప్పాము. కాకపోతే మొత్తం నాన్ వెజ్ అది. మనకు కుష్కా అని చెప్తే చికెన్ పీస్ తీసేసి ఓన్లీ రైస్ అయితే ఇస్తూ ఉన్నారు. కాకపోతే నేను వద్దని చెప్పేశాను. ఇంకా అందరూ వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే తిన్నారు. అబ్బా ఎంత బాగుందంటే చాలా టెంప్టింగ్గా ఉంది చికెన్ బిర్యానీ చూస్తుంటే. ఇంకా వెజిటేరియన్స్ అయినా సరే టెంప్టింగ్ అయిపోతారు, అంత డెలీషియస్గా ఉంది బిర్యానీ. టేస్ట్ కూడా చాలా బాగుండిందంట. నేనైతే బిర్యానీ తినలేదు, వెజ్ ఉంటే తిందాం అనుకున్నాను. కాకపోతే వెజ్ అస్సలు దొరకలేదు. ఎక్కడ చూసినా నాన్ వెజ్ అంటే ఓన్లీ చికెనే దొరుకుతూ ఉంది, చికెన్ బిర్యానీ చికెనే దొరుకుతూ ఉంది. ఇంకా సరే అనేసి ఇంకా నేనైతే తినలేదు. చాలా టెంప్టింగ్గా అనిపించింది బిర్యానీ అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా బిర్యానీ అయితే మొత్తం తినేశారు. లాస్ట్లో కొంచెం అయితే మిగిలి పెట్టేశారు. ఎంత టేస్టీగా ఉన్నా కూడా తినలేం కదా, మనకు తగ్గట్టుగానే తినేశారు. ఇంకా పిల్లలైతే కొంచెం తిన్నారు. ఇంకా తర్వాత అయితే మేము తినేసిన తర్వాత పోగోల్యాండ్కి అయితే వచ్చేసాము. పోగోల్యాండ్ అయితే ఎక్కువ వాటర్ ఫాల్స్, వాటర్ గేమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మేము వాటర్ గేమ్స్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నేను పోగోల్యాండ్ వాటర్ గేమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కీప్ వాచింగ్ సిరి కృష్ణన్ వ్లాగ్స్. బాయ్.